వెంకాయమ్మ మొగుడు రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. వెంకాయమ్మ మొగుడు బంగారయ్య చాలా బద్ధకస్తుడు. పెళ్లి అయ్యాక అతను సొంత ఊరు విడిచి వెంకాయమ్మ దగ్గరికి వచ్చేశాడు. అది మొదలు వెంకాయమ్మే అతన్ని పోషిస్తున్నది. బంగారయ్య కడుపులో చల్ల కదలకుండా ఇంట్లోనే పడుకునేవాడు. వెంకాయమ్మ చెయ్యని పను అంటూ లేదు. పాలు పితికి అమ్ముతుంది, పిడకలు చేస్తుంది, 4 ఇళ్లల్లో వంట చేస్తుంది. ఎవరి ఇంట ఏ అక్కర కలిగినా నడుము కట్టుకుని పనిచేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం బంగారయ్య నిద్రమత్తులో ఉండగా ఎవరో పొరుగింటి ఆడమనిషి "బంగారయ్య ఇల్లెక్కడా?" అని అడగటము, పొరుగింటి ఆమె "ఈ ఊళ్ళో బంగారయ్య అంటూ ఎవరూ లేరు" అనటము వినిపించింది. బంగారయ్య లేచి వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి బంగారయ్య ఊరివాడు కనిపించి "అడుగో బంగారయ్య, లేడంటావేంటమ్మా?" అని పొరుగింటి ఆమెతో అన్నాడు. "నువ్వు అడిగింది వెంకాయమ్మ మొగుడా?" అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. వచ్చిన మనిషి బంగారయ్యతో కాసేపు మాట్లాడి "నువ్వు ఈ ఊళ్ళో వెంకాయమ్మ మొగుడుగా చలామణి అవుతూ మన ఊరి పరువు తీస్తున్నావా?" అని వేళాకోళం చేసి వెళ్ళిపోయాడు. బంగారయ్యకు చాలా అవమానమైంది. తను బంగారయ్యగా పేరుపడటం ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో కూర్చున్నంత కాలము అది సాధ్యపడదు. లేచి వెళ్ళి ఏదైనా పని చేయాలి, డబ్బు గడించాలి. మర్నాడు బంగారయ్య వెంకాయమ్మ కన్నా ముందే లేచి గేదెల పాలు పితికి అమ్మకానికి వెళ్ళాడు. అతను ఒక వాడుక ఇల్లు తలుపు తడితే ఇంటి ఇల్లాలు వచ్చి "మాకు వెంకాయమ్మ పాలు పోస్తున్నది" అన్నది. ఆమె భర్త బంగారయ్యను పరికించి చూసి "ఇతను వెంకాయమ్మ మొగుడులే, పాలు పోయించుకో" అన్నాడు. అతను "మీకు చస్తే పాలు పొయ్యను" అని వెనక్కు తిరిగి వచ్చేశాడు. వెంకాయమ్మ మొగుడుగా పాలు అమ్మి డబ్బు సంపాదించటం అతనికి ఇష్టం లేదు. అతను రోజంతా ఆలోచించి పెదరెడ్డి దగ్గరకు వెళ్ళి పని అడగాలని నిశ్చయించుకున్నాడు. ఆ మధ్య పెదరెడ్డి కొడుకు పెళ్లి అయినప్పుడు 2 రోజుల పాటు వెంకాయమ్మే వారింట నిర్వాహకం చేసింది. ఆ 2 రోజులు బంగారయ్య భోజనం వేళకు పెదరెడ్డి ఇంటికి వెళ్ళాడు. బంగారయ్య రాగానే రెడ్డి కూతురు "నాన్నా, వెంకాయమ్మ మొగుడు వచ్చాడు" అని కేక వేసి తండ్రికి చెప్పింది. కూతురు కేక విని రెడ్డి బయటకు వచ్చేలోపునే బంగారయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంకాయమ్మ మొగుడు అనిపించుకోకూడదని బంగారయ్య మరింత గట్టిగా తీర్మానించుకున్నాడు. ఆఖరుకు వడ్డీ వ్యాపారి దగ్గర కొంత డబ్బు అప్పు చేసి సొంత వ్యాపారం చేద్దామనుకున్నాడు అతను. "నువ్వెవరో నాకేం తెలుసు? తాకట్టు ఏమీ లేకుండా నీకు అప్పు ఎలా ఇస్తాను?" అన్నాడు వడ్డీ వ్యాపారి. అతని వద్ద పనిచేసే కుర్రాడు "ఈయన మనకు పాలు పోసే వెంకాయమ్మ మొగుడులేండి, బాకీ చెల్లించకపోతే పాల ఖాతాలో జమ కట్టుకోవచ్చు" అని సిఫారసు చేశాడు. వడ్డీ వ్యాపారి డబ్బు అప్పియటానికి సిద్ధపడ్డాడు కాని బంగారయ్య తనకు అవసరం లేదని విసురుగా వచ్చేశాడు. అతనికి బతుకు మీద రోత పుట్టింది. అతను మరో బైరాగివాడి సహకారంతో సన్యాసుల్లో కలిసిపోయాడు. 6 మాసాల అనంతరం బంగారయ్య ఆ ఊరికి తిరిగి వచ్చాడు. ఎండన పడి వచ్చాడు. "ఆ సన్యాసికి కాస్త మజ్జిగియ్యి" అన్నాడు ఒక గృహస్థు తన భార్యతో. "సన్యాసికి బియ్యం వెయ్యి అమ్మా" అంటూ ఒక పిల్ల తల్లిని కేకవేసింది. "సన్యాసికి డబ్బులు ఇయ్యరా?" అని ఒక వ్యాపారి పనివాడితో అన్నాడు. తనను అందరూ బంగారయ్య అని పిలవకపోతే మానే, వెంకాయమ్మ మొగుడు అనటం లేదు, అంతే చాలు అనుకున్నాడు బంగారయ్య. ఇలా అనుకుంటూ అతను చెరువుగట్టు మీదకి వచ్చేసరికి వెంకాయమ్మ ఎదురుపడి "నువ్వు ఎన్ని వేషాలు వేసినా నా కళ్ళు కప్పలేవు. నీకు వేళకు నీకు అన్నీ అమర్చి పెడుతుంటిని కదా, ఎందుకు పుచ్చుకున్నావీ సన్యాసం" అని అడిగింది. వెంకాయమ్మ మొగుడని పిలిపించుకోవటం ఇష్టం లేక తాను ఈ పని చేసినట్టు బంగారయ్య ఒప్పుకున్నాడు. "నిన్ను ఉత్తపుణ్యానికి వెంకాయమ్మ మొగుడని అందరూ ఎందుకంటారు? పెళ్ళాం బిడ్డల్ని పోషించటం మగవాడి విధి. నువ్వు నా మీద పడి తింటూ ఇంటి పట్టున ఉండిపోయావు. ఇక మీదట నువ్వు కష్టపడి సంపాదించి నన్ను పోషించు. బంగారయ్య పెళ్ళంగా చలామణి కావటానికి నాకు అభ్యంతరం లేదు. మీ ఊళ్ళో నువ్వు బంగారయ్యవేగా, పద అక్కడికి పోదాం" అన్నది వెంకాయమ్మ. బంగారయ్య కళ్ళు తెరుపుడు పడ్డాయి. అతడు సన్యాసి దుస్తులు విడిచేసి మామూలు బట్టలు కట్టుకుని భార్యను తీసుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. దొరికిన దొంగ రాసినవారు ఏసీ సర్కార్ గారు. రుద్రపూరు రాజైన జయపాలుడి భార్య రూపమతి వద్ద అపురూపమైన గులాబీ రంగు ముత్యాలహారం ఉండేది. ఆమె దాన్ని ఎప్పుడూ ధరించి నిద్రపోయేటప్పుడు తన తల కింది దిండు కింద దాచుకునేది. అది అంటే ఆమెకు అమితమైన అభిమానం. జయపాలుడు అదృష్టవంతుడు. అతని భార్య రూపమతే అందగత్తె. వారి కొడుకు శక్తిపాలుడు 10 ఏళ్లవాడు. వాడు కూడా అందగాడే.
అతని ప్రజలు రాజంటే అభిమానం కలవారు. రాజ్యం సుభిక్షం. ఒకనాడు జయపాలుడు సపరివారంగా వేటకు వెళ్ళాడు. ఆ రోజు అతని కష్టాలు ఆరంభమయ్యాయి. మధ్యాహ్నం దాకా వేట చక్కగా సాగింది. కానీ మిట్ట మధ్యాహ్నం అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో అతి దారుణమైన తుపాను వచ్చిపడింది. వేటకని తెచ్చిన ఏనుగులు, గుర్రాలు వశం తప్పాయి. రాజు ఎక్కిన రథం ఒక చెట్టుకు తగలటం వల్ల దాని చక్రం ఒకటి చిన్నాభిన్నమైంది. వెంటనే జయపాలుడు ఒక గుర్రం ఎక్కాడు. అది అదుపు తప్పి చిత్తం వచ్చినట్టు దారి తెన్ను లేకుండా పరిగెత్తసాగింది. తక్కువ ఎత్తులో ఉన్న ఒక చెట్టు కొమ్మ రాజు నుదురుకు బలంగా తగిలి రక్తం కారసాగింది. అతను కింద పడిపోయి కాలినడకన ఒక వాగు వద్దకు వచ్చాడు. ధారాపాతంగా కురిసే వానకు వాగు పొంగసాగింది. రాజుకు ఈత వచ్చును కాని రక్తం చాలా పోవటం వల్ల బలం తరిగిపోయి అతను ఆ వాగు వెంబడి కొట్టుకుపోతూ స్పృహ కోల్పోయాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అతని తల కొద్దిగా నొచ్చుతున్నది. అతనొక రాళ్లతో కట్టిన ఇంట ఉన్నాడు. ఒక చక్కని ఆడపిల్ల సాధారణ దుస్తులు ధరించి అతని కాళ్ళు ఒత్తుతున్నది. అతను కళ్ళు తెరవటం చూసి ఆమె తృప్తితో నవ్వి, తిరిగి ప్రపంచంలో పడ్డావన్నమాట. 4 రోజులుగా నిన్ను గురించి చాలా అదుర్దాపడ్డాం. మా రేవులో నువ్వు కనిపించినప్పుడు కొస ప్రాణంతో ఉన్నావు. నువ్వు ఇప్పుడున్నది సోన్పూర్ అరణ్యానికి రాజైన ఫకీరా రాజభవనంలో. నేను రాజవైద్యుడి కూతుర్ను. నా పేరు మంజరి. నువ్వు పూర్తిగా కోలుకొనటానికి కనీసం ఒక నెల పడుతుంది. మా తండ్రి ఇచ్చే మూలికలతో నీ ఆరోగ్యం చక్కబడుతుంది. నీకు కావలసినది చూడటానికి నేను అహర్నిశలు నీ వద్దనే ఉంటాను. ఏ కారణం చేతనో నిన్ను చూసిన క్షణంలోనే నా మనసు నీకు వశమైంది. అందుచేత నీ సపర్యలు నేనే స్వయంగా చూస్తున్నాను. కానీ నువ్వు ఎవరో మాకు తెలియలేదు. నువ్వు ఎవరో నీ పేరేమిటో తెలిసినట్టయితే నీ దగ్గర వాళ్లకు తెలిపి ఉండేవాళ్లం అన్నది. మంజరి తండ్రి ఫకీరా వచ్చారు. నీ వాలకాన్ని బట్టి మంచి వంశానికి చెందినవాడివని గ్రహించాము. నువ్వు ఎవరో చెబితే నిన్ను మీ ఇంటికి చేర్చుతాం అన్నాడు ఫకీరా. తన అసలు వివరాలియ్యటం అపాయకరమని శంకించి జయపాలుడు, మా తండ్రి విక్రమపూరుకు చెందిన ఒక వర్తకుడు. నేను పనిమీద పోతూ దారిలో ఉపద్రవానికి గురి అయ్యాను అన్నాడు. వాళ్ళు అతని మాటలు నమ్మారు. మంజరి రోజురోజుకు అతనికి మరింత సన్నిహితురాలవుతున్నది. ఆమె చేసే సేవలకు అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో అతనికి తెలియలేదు. తాను ఇక్కడ్నుంచి తప్పించుకోవాలంటే తనకు సహాయపడగలది మంజరి ఒకతే. ఆమె అతన్ని గాఢంగా ప్రేమించినట్టు అనేక నిదర్శనాలు కనపడ్డాయి. అయితే తాను తప్పించుకుపోయినాక మంజరి అపాయానికి గురి అవుతుంది. మంజరికి అభ్యంతరం లేని పక్షంలో అతను ఆమెను తన వెంట రుద్రపురానికి తీసుకుపోవాలి. తాము వివాహం ఆడటానికి రూపమతి పరిస్థితులను పాటించి అభ్యంతరం చెప్పదు. జయపాలుడు స్వస్థుడయ్యాక మంజరితో, నాకు వేరే జీవితం ఉన్నది. ఇక్కడి మీ జీవితంలో ఇమడటం నాకు సాధ్యం కాదు. నేను వెళ్ళిపోవాలి. అందుకు నీ సహాయం కావాలి. నేను వెళ్ళిపోయాక నింద నీపై మోపుతారు. నీకు ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదు అన్నాడు. నన్ను చిత్రవద చేస్తారు. అయితే ఆ శిక్షను నేను సంతోషంగా అనుభవిస్తాను. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నీ వాళ్లతో సుఖంగా ఉండటమే నాకు కావలసినది అన్నది మంజరి. నేను పశువును కాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నా వెంట మా దేశానికి రా. నా పెద్ద భార్య అనుమతితో మా ఆచారం ప్రకారం నేను నిన్ను పెళ్లాడతాను. నీకు అభ్యంతరమా మంజరి అని జయపాలుడు అడిగాడు. అందుకు మంజరి సంతోషంగా ఒప్పుకున్నది. ఒక చీకటి రాత్రి ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళు శ్రమపడి ప్రయాణం చేసి రుద్రపురం చేరిన మీదట జయపాలుడు, నీతో ఎంతకాలమూ చెప్పనందుకు క్షమించు. మంజరి, నేనీ రుద్రపురానికి రాజును అన్నాడు. తెలియక నేనేదైనా అపచారం చేసి ఉంటే క్షమించండి అన్నది మంజరి. రూపమతి అయిష్టంగానే అనుమతించిన మీదట జయపాలుడికి మంజరికి వివాహం జరిగింది. మంజరి నాగరిక పద్ధతులు ఎరిగినది. రాజభవనంలో ఆమె అందరినీ ఆదరంతో చూసింది. రాజు కొడుకు శక్తిపాలుడు ఆమెకు చాలా మాలిమి అయ్యాడు. ఆమె అతన్ని సొంత కొడుకులాగా చూసుకున్నది. తన స్థాయి కన్నా రాజభవనంలో మంజరి స్థాయి పెరిగిపోవటం చూసి రూపమతి అసూయతో దహించుకుపోసాగింది. ఒకరోజు ఆమె నిద్రలేస్తూనే తన ముత్యాల హారం ఎవరో తీశారని ఆందోళన లేవతీసింది. ఆ నేరం ఎలాగైనా మంజరి మీదకి తొయ్యాలని ఆమె ఉద్దేశం. రాణిగారి హారం పోయిందనగానే కాపలా వాళ్ళు కంగారు పడ్డారు. కాని మంజరి, నేను దొంగను పట్టేస్తాను. నేను అడవి నుంచి వచ్చిన దాన్ని కదా! మాకు అనేక మంత్రశక్తులున్నాయి.
దొంగను పట్టుకునే ముందు ఇవాళే నా మంత్రశక్తులు ప్రదర్శిస్తాను. అందరూ రాజభవనం చావడిలోకి రావాలి అన్నది. ఆ రోజు మధ్యాహ్నం తన భర్తతో ఆమె పథకం ఒకటి చెప్పింది. అపర్ణాహం చావడి జనంతో నిండిపోయింది. కళ్లకు గంతలు కట్టుకుని మంజరి అక్కడికి వచ్చింది. రాజు ముందు పెద్ద బల్లల మీద అనేక వస్తువులు చిన్నవి, పెద్దవి 25 దాకా ఉంచబడ్డాయి. మంజరి కోరిన ప్రకారం రాజకుటుంబానికి చెందిన వారు ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్క వస్తువును తాకారు. ఒక వస్తువును ఎవరైనా తాకినప్పుడు రాజు, మంజరి, తాకిన వస్తువు ఏది? కోడిగుడ్డ, గొడుగ, లోటానా అని అడిగాడు. లోట అన్నది మంజరి. అది నిజమే. మరొకసారి, మంజిరి, తాకిన వస్తువు ఏది? విసనకర్ర, సంచియా, లోటానా, కోడిగుడ్డ, గ్లాసా, సిరాబుడ్డియా, కొవ్వొత్తా, ఈకా అని అడిగాడు. కొవ్వొత్తి అన్నది మంజిరి. అది నిజమే. ఈ విధంగా మంజరి ప్రతిసారి నిజం చెప్పింది. అందరూ ఆమె శక్తి చూసి ఆశ్చర్యపడ్డారు. రేపు సాయంకాలం లోపల పోయిన హారం దొరక్కపోతే దొంగను పట్టేస్తాను. ఇంతకన్నా బలమైన శక్తులు నాకున్నాయి అన్నది మంజరి. ఆ సాయంకాలం రూపమతి మంజరి వద్దకు రహస్యంగా వెళ్ళి, మన భర్త మీద ప్రమాణం చేసి రహస్యం దాస్తానంటే నీకో మాట చెప్పాలి అన్నది. అలాగే ప్రమాణం చేస్తాను చెప్పు అన్నది మంజరి. నన్ను క్షమించు సోదరి, నేనే దొంగను. అసూయ కొద్దీ నీ మీద దొంగతనం మోపాలని చూశాను. నా తప్పు తెలిసి వచ్చింది. నీలాంటి దొడ్డబుద్ధి గల మనిషి మీద అసూయ పడటం అవివేకం అన్నది రూపమతి. ఇద్దరూ కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. మంజరి చేసిన ఇంద్రజాలానికి ఆధారం ఏమిటి? ఎవరన్నా ఒక వస్తువును తాకినప్పుడు రాజు వస్తువులను పేర్కొంటూ అసలు వస్తువు పేరు చెప్పే ముందు ఒక నల్లని వస్తువును చెప్పేటట్టు ముందుగా ఏర్పాటు జరిగింది. ఆ ప్రకారం రాజు లోటాకు ముందు గొడుగు పేరు, కొవ్వొత్తికి ముందు సిరాబుడ్డి పేరు చెప్పాడు. తన ముత్యాలహారం దొరికినట్టు రూపమతి ప్రకటించింది. వింత తాకట్టు రాసిన వారు కూరపాటి జగన్నాథం గారు. పూర్వం మాంచాల దేశాన్ని పాలించిన ఉదయసేనుడికి సంగీతం అంటే తగని పిచ్చి. ఆయన ఆస్థానంలో చాలామంది గాయకులుండేవారు. కాని అందరికన్నా ఉదయసేనుడి దృష్టిలో గొప్పవాడు కృష్ణశాస్త్రి. ఆయన ఆస్థాన సంగీత విద్వాంసుడిగా నిరాకరించాడు. కృష్ణశాస్త్రి ఏమంత ధనికుడు కాడు. ఆయన వేణుగానంలో సాటిలేని విద్వాంసుడు. ఆయన వేణుగానం అంటే రాజుకు అన్నింటికన్నా ఎంతో ఇష్టం. ఆయనను ఆస్థాన గాయకులందరికీ పెద్దగా నియమించాలని రాజు ఎంతో ఉబలాటపడ్డాడు. కాని అందుకు కృష్ణశాస్త్రి ఒప్పుకోలేదు. మహారాజా, కళను అమ్ముకోలేను. తమ వంటి శ్రోత ఉంటేనే నా కళకు సార్థక్యం ఉంటుంది. మీరు ఏ వేళ రమ్మన్నా వచ్చి సంగీతం వినిపిస్తాను. నాకు మాత్రం ఉద్యోగం కన్నా స్వేచ్ఛ ప్రధానం. గానానికి సంబంధం లేకుండా తమ ఆస్థానంలో ఏ ఉద్యోగం ఇచ్చినా సంతోషంగా చేస్తాను. ఆస్థాన విద్వాంసుడిగా మాత్రం ఉండలేను అన్నాడాయన రాజుతో. సంగీతం పట్ల ఎంతో అభిమానం కల రాజు కృష్ణశాస్త్రి మనసును గ్రహించి మెచ్చుకున్నాడు. అంతటి మహా విద్వాంసుడికి మరొక ఉద్యోగం ఇవ్వటం అపచారమవుతుందని రాజు నమ్మాడు. ఆయన కృష్ణశాస్త్రిని తన మిత్రుడిగా ఉంచుకుని అప్పుడప్పుడు ఆయన వేణుగానం విని ఆనందిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణశాస్త్రికి బహుమానాలిస్తూ వచ్చాడు. రాజు వేటకు వెళ్ళినప్పుడు కృష్ణశాస్త్రిని వెంటపెట్టుకు వెళ్ళేవాడు. కృష్ణశాస్త్రి వేణుగానం వినగానే పెద్ద పులుల లాంటి క్రూర మృగాలు కూడా నిలిచి ఆలకించేవి. ఈ కారణం వల్ల రాజుకు వేట బాగా సాగేది. ఏటా నవరాత్రి పూజలప్పుడు దివాణంలో సంగీతోత్సవం జరిగేది. అందులో కృష్ణశాస్త్రి వేణుగానం అన్ని గానాలలోకి ప్రశస్తమైనది. రాజుగారు తన ఆస్థాన విద్వాంసుల కన్నా కృష్ణశాస్త్రిని రెట్టింపుగా సత్కరించేవాడు. ఈ కారణం చేత ఆస్థాన సంగీత విద్వాంసులకు కృష్ణశాస్త్రి మీద అమితమైన అసూయ ఉండేది. అయితే వాళ్ళు కృష్ణశాస్త్రిని ఏమీ చేయలేకపోయారు. పైపెచ్చు రాజుగారిని అనుకరిస్తూ వాళ్ళు ఆయన పట్ల ఎంతో గౌరవ భావము, స్నేహభావము కనపరిచేవారు. కృష్ణశాస్త్రికి పెళ్లియుడు వచ్చిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు చంద్రరేఖ. ఆమె గుణశర్మ అనే యువకుణ్ణి ప్రేమించింది. అతని తండ్రి విష్ణుశర్మ ఆస్థానంలో ఉద్యోగి. కృష్ణశాస్త్రి మాట వరుసగా విష్ణుశర్మతో తన కూతురిని అతని కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయటం గురించి అన్నాడు. విష్ణుశర్మ అభ్యంతరం చెప్పలేదు. ఈ సంగతి ఆస్థాన గాయకులకు తెలిసింది. కృష్ణశాస్త్రి మీద దెబ్బతీయటానికి వాళ్ళు ఒక పథకం పన్నారు. కొందరు విష్ణుశర్మ వద్దకు వెళ్ళి, నీ కొడుకు చాలా అదృష్టవంతుడు. కృష్ణశాస్త్రి మంచి కట్నం ఇస్తాడు. అతనికే రాజుగారు కల్పవృక్షంలాగా ఆయన వెనక ఉన్నారు అన్నారు. విష్ణుశర్మకు ఆశ పుట్టింది.
కృష్ణశాస్త్రి అతనితో నిశ్చితార్థం చేసుకుందామని అన్నప్పుడు విష్ణుశర్మ తన కొడుక్కు 1000 వరహాలు కట్నం ఇయ్యవలసి ఉంటుందని హెచ్చరించాడు. కృష్ణశాస్త్రికి ఏం చేయాలో తోచలేదు. ఆ పరిస్థితిలో ఆస్థాన గాయకులు ఆయనను చూడపోయి, మీ చంద్రరేఖను విష్ణుశర్మ గారి కొడుకు గుణశర్మకిచ్చి చేయటానికి నిశ్చయించారని తెలిసింది. శుభం, మీరు చాలా అదృష్టవంతులు అని అభినందించారు. నిజమే కాని వరకట్నం 1000 వరహాలు ఎక్కడ్నుంచి తేవాలో తెలియటం లేదు. నాకు ఈ ఇల్లు తప్ప వేరే ఆస్తి లేదు. అది తాకట్టు పెట్టాలి. దాని మీద అంత సొమ్ము ఎవరు అప్పుగా ఇస్తారో తెలీదు అన్నాడు కృష్ణశాస్త్రి విచారంగా. దాన్ని గురించి మీరు విచారించకండి. బంగారు శెట్టి మనవాడే. అతనితో చెప్పి మీకు కావలసిన సొమ్ము అప్పు ఇచ్చేటట్టు మేం చూస్తాం అన్నారు ఆస్థాన గాయకులు. కృష్ణశాస్త్రికి ప్రాణం లేచి వచ్చింది. ఆయన వారికి తన కృతజ్ఞత తెలుపుకుని మర్నాడే బంగారు శెట్టి వద్దకు వెళతానన్నాడు. ఆస్థాన గాయకులు బంగారు శెట్టితో చెప్పవలసినది చెప్పారు. అందుచేత మర్నాడు కృష్ణశాస్త్రి తన వద్దకు వచ్చి అప్పు మాట తీసుకురాగానే అతను, అయ్యా, మీరు కోరిన సొమ్ము అప్పుగా ఇస్తాను. కానీ నాకు తాకట్టు కింద మీ ఇల్లు అవసరం లేదు. మీ వేణుగానాన్ని గురించి గొప్పగా విన్నాను. దాన్ని తాకట్టు పెట్టి సొమ్ము పుచ్చుకోండి అన్నాడు. కృష్ణశాస్త్రి నిర్ఘాంతపోయి, అంటే అని అడిగాడు. ఏమీ లేదు. మీరు నా బాకీ తీర్చేదాకా ఎక్కడా వేణువు వాయించరాదు అంతే అన్నాడు బంగారు శెట్టి. కృష్ణశాస్త్రి అందుకు సమ్మతించి శెట్టికి తాకట్టు పత్రం రాసి ఇచ్చి కావలసిన డబ్బు పుచ్చుకున్నాడు. ఆ డబ్బుతో చంద్రరేఖ పెళ్లి సవ్యంగా జరిగిపోయింది. తర్వాత నవరాత్రులు వచ్చాయి. రాజుగారు ఈ ఏడు కూడా పెద్ద పండుగ రోజున కృష్ణశాస్త్రికి వేణుగానం చేయవలసి ఉంటుందని కబురు చేశాడు. కృష్ణశాస్త్రి రాజుగారిని కలుసుకొని, మహారాజా, ఈ ఏడు నేను వేణువును తాకను. పరిస్థితి బాగుంటే వచ్చే ఏడు చూసుకుందాం అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, అదేమిటి, మీ వేణుగానం లేకుండా నవరాత్రులు ఎలా జరుగుతాయి? మీరెందుకు నిరాకరిస్తున్నారు అని అడిగాడు. కృష్ణశాస్త్రి జరిగినదంతా చెప్పాడు. కృష్ణశాస్త్రి మీదనే కాక తన మీద కూడా కుట్ర జరిగిందని గ్రహించటానికి రాజుకు క్షణం కూడా పట్టలేదు. ఆయన బంగారు శెట్టిని పిలిచి నిలవతీసి అడిగేటప్పటికీ ఈ కుట్రకు మూలకారకులు తన ఆస్థాన విద్వాంసులన్న సంగతి బయటపడింది. ఆయన బంగారు శెట్టికి శిక్ష కింద తాకట్టు పత్రం తీసుకుని మరే శిక్ష లేకుండా వదిలాడు. కాని ఆస్థాన గాయకులందరికీ ఉద్యోగాలు ఊడాయి. దయ్యం వదిలింది. రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. వాణి వర్మలకు సంతానం లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ ఊర్లో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకొనివారు లేరు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది. వర్మ, వాణి భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడ తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువదంపతులు కనిపించారు. పట్నానికని బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాం. ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని వాళ్ళు అడిగారు. లోపలికి రండి అంటూ వాణి వాళ్లను ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు. తడిసిపోయాయి. ఇద్దరమూ చెరిసగము తిందాం అని వర్మ పట్టుబట్టాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్త తిని పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన మనిషి కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. వాణి వర్మలు నిర్ఘాంతపోయి ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. నా కాపురం గంగపాలయింది. రాత్రి ఇంటికి రాకపోయినా బాగుండేది. రాత్రి నా భర్త మీ అన్యోన్యం చూసి, నువ్వు ఎప్పుడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మొండి మనిషి, మళ్ళీ తిరిగి రాడు అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్త కోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడలేదు. నాకు తెలుసు, ఆయన రాడు. నాకింకెవరూ లేరు. లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్ళీ ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. నువ్వు ఏమి బాధపడకు. నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్ళింట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్త మనిషిగా కనపడింది. రాత్రి వంట ఆమె చేసేది. నెల రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి 4 రోజులు ఉండిపోటానికి వచ్చాడు. అతడు 2, 3 నెలలకొకసారి అలా వస్తుంటాడు.
కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికీ చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కానీ అతనికి చాలాసేపటికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్రపడుతుండగా ఏదో అలికిడి అయి మెలకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది. వంటింటి అవతల కిటికీని ఎవరో తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నము, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు అందించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనప్పెట్టెలో డబ్బు చిక్కించుకుని త్వరగా వచ్చెయ్యి అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణం చేత ఆ మనిషి మురారికి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఎనపెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపిక పట్టు అన్నది చంద్రమతి. అమ్మ దొంగ మొహాల్లారా! పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ళ మంచితనాన్ని ఆసరా చేసుకుని మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు నీ ఆట కట్టిస్తాను అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వెళ్లి పడుకొని చంద్రమతి గురించి వాణి వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ ఇంటిని పట్టిన దెయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, బాబోయ్! రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు. ఈ ఇంట్లో దెయ్యం చేరినట్టుంది. రాత్రంతా గజ్జెల చప్పుడు. నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటి వైపుకు ఈడ్చుకుపోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ల గిన్నె మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయటపడ్డాను. మరొకరైతే హరి అనేవాళ్ళు అన్నాడు. వాణి, వర్మ ఈ మాట విని హడలిపోయి, అయితే భూతవైద్యుణ్ణి పిలుద్దాం అన్నారు. మీరేమీ కంగారు పడకండి. ఎటువంటి దెయ్యాన్ని అయినా నేను వదలగొట్టగలను అని మురారి వాళ్లకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకుని అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు. తర్వాత అతను తలగడను మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటివైపు వెళ్లి వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి ఏమీ ఎరుగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి కిటికీని సమీపించి బయట తన భర్త జాడ కనపడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్లి కెవ్వున కేకపెట్టింది. ఆ కేకకు వర్మ, వాణి ఉలిక్కిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు. చంద్రమతి చెదిరిపోయిన గొంతుతో, దెయ్యం ఉన్నమాట నిజమే. నాకు గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. దానితో అదురుకొని లేచాను. ఇదిగో వంటింట్లో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదకి వచ్చింది అన్నది. భయపడకండి, త్వరలోనే ఈ దెయ్యం భరతం పడతాను అన్నాడు మురారి. 2 రోజుల పాటు అతను రాత్రిళ్ళు గజ్జెల చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్న చంద్రమతి గది విడిచి బయటకు రావటానికి భయపడింది. మూడో రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతుండగా తాను అదే దారిన వెళ్ళబోతున్న వాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా, నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండి? ఈ ఇంటాయన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ అవన్నీ చేసుకుంటాడట. ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నది అంటూ విసురుగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి వీధి తోవలో లోపలికి వచ్చి తన మంచం మీద పడుకొని నిద్రపోయాడు. మురారి చెప్పిన మాట మీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా ఆమె అతనికి కిటికీ తెరవటం లేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, నేను బుద్ధి గడ్డి తిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను. ఆమెను నాతో పంపేయండి అన్నాడు. దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణి వర్మలు బాధపడుతుంటే, దెయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతి వాళ్లకు చెప్పి వాళ్ల వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. మనోహరుడి మొక్కుబడి రాసినవారు ఎన్ శివనాగేశ్వరరావు గారు.
శివపురమనే గ్రామంలో మనోహరుడనే యువకుడుండేవాడు. వాడి చిన్నతనంలోనే ఒక పడవ ప్రమాదంలో తల్లి, తండ్రి మరణించారు. వాడి నాయనమ్మ వాణ్ణి చేరతీసి పెంచి పెద్ద చేసింది. అయితే వాడికి చదువు అబ్బలేదు. కాయకష్టం అలవడలేదు. నాయనమ్మ పెట్టింది తిని వసారాలో ఒక మూలగా మంచం మీద పడుకొని నిద్రపోయేవాడు. మరి కాస్త వయసు పెరిగితే గ్రామంలో ఎవరో ఒకరి దగ్గర పనికి కుదురుతాడని అవ్వ అనుకునేది. కానీ వాడికి 18 నిండినా సోమరితనం మాత్రం వదల్లేదు. క్రమంగా నాయనమ్మకు కంటిచూపు తగ్గి మునపటిలా రాట్నం వడకలేకపోవటంతో తిండికి కష్టమైంది. ఇది చూసిన గ్రామస్తులు మనోహరుణ్ణి గట్టిగా చివాట్లు పెట్టి ఎవరి దగ్గరైనా పనిలో చేరమన్నారు. అయితే వాడికి ఏం పని చేయాలో తోచలేదు. కట్టెలు కొట్టటం, పొలం దున్నటం, తోట పని ఇటువంటివి తలచుకుంటేనే వాడికి గుండెల్లో దడ పుట్టింది. కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గాల గురించి మనోహరుడు ఆలోచించసాగాడు. చివరికి వాడికి దొంగతనం ఒక్కటే అందుకు తగిన మార్గమని తోచింది. వాడు దొంగతనానికి తగిన పథకం వేయసాగాడు. కానీ పట్టుబడితే ఒళ్ళు చితక్కొడతారని భయపడ్డాడు. ఆలోచించగా వాడికి గ్రామదేవత సాంభవి జ్ఞాపకం వచ్చింది. ఒక రాత్రి వేళ వాడు నక్కుతూ గుడి చేరాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని తెలుసుకుని వాడు అమ్మవారి విగ్రహానికి సమీపించి ముక్కుపుడక తీయబోతే వాడి చేతులు వణికాయి. వాడు అమ్మవారికి భక్తితో మొక్కి, అమ్మా, నాయనమ్మ కోసం మరొక మార్గం లేక ఈ దొంగతనం చేస్తున్నాను. నేనెవరికీ పట్టుపడకుండా కరుణించు. ఈ ముక్కుపుడక ఖరీదులో సగం నీ హుండీలో వేస్తాను అన్నాడు. ఇలా చేశాక మనోహరుడికి ఎక్కడిలేని ధైర్యం వచ్చింది. వాడు ముక్కుపుడక తీసుకుని జేబులో వేసుకుని గుడి నుంచి బయటకు వచ్చేశాడు. మర్నాడు అమ్మవారి ముక్కుపుడక ఎవరో దొంగలించారని గ్రామస్తులకు తెలిసిపోయింది. ఇంత అపచారానికి పాల్పడిన వాడెవడో పెద్ద రాటు తెల్లిన దొంగ అయి ఉంటాడని వాళ్ళు భావించారు. వాణ్ణి పట్టుకునేందుకు గ్రామ పెద్దలు అక్కడా ఇక్కడా ఆరాలు తీయసాగారు. మనోహరుడు ఆఖరి క్షణంలో ధైర్యం కూడగట్టుకుని దొంగతనం చేశాడే కాని ఆ తర్వాత నుంచి వాడికి మనశ్శాంతి లేకుండా పోయింది. గ్రామంలో ఎవరు తనకేసి చూసినా దూరం నుంచి గట్టిగా పిలిచినా తన దొంగతనం వాళ్లకు తెలిసిపోయిందని బెదిరిపోసాగాడు. వారం రోజులు గడిచాయి. ఎవరూ తనను అనుమానిస్తున్న సూచనలు కనపడలేదు. అప్పుడు వాడు ధైర్యం తెచ్చుకుని ముక్కుపుడక ఎలా అమ్మాలో అని ఆలోచించటం ప్రారంభించాడు. ముందుగా వాడు ఆ గ్రామంలోని శంభులింగాచారి దుకాణానికి పోయి అతడితో ఆ మాట ఈ మాట మాట్లాడి చివరకు, లింగాచారి, ఉట్టినే ఉబుసుకుపోక అడుగుతున్నాను, ఏమనుకోకు, ఏనాడైనా నువ్వు దొంగ వస్తువులు కొనుగోలు చేశావా అని అడిగాడు. ఆ మాట వింటూనే ఆచారి ముందున్న పట్టెడను సుత్తితో గట్టిగా కొట్టి, ఇలాంటి నీచ పనులు మన పొరుగురి నూకాలు చేస్తాడు. వాడు దొంగ బంగారమే కాదు, చవగ్గా వస్తే కొయ్య సామానునైనా కొనేస్తాడు. చవట వెధవ అన్నాడు కోపంగా. ఆచారి మాటలకు మనోహరుడు చిన్నగా నవ్వి, ఏదో తమాషాగా అడుగుతున్నాను. ఒకవేళ అమ్మవారి ముక్కుపుడక దొంగలించిన వాడు నీ దగ్గరకు వచ్చి దాన్ని చవకగా అమ్ముతానంటే కొనవా అన్నాడు. కొనడం కాదు, వాణ్ణి పట్టుకొని ఈ సుత్తితో ఎడాపడా మోది రక్షక భటులకు అప్పగిస్తాను. శంభులింగాచారంటే నిజంగా శంభులింగాచారే, ఏమనుకున్నావో మరి అన్నాడు సుత్తిని దుకాణంలో ఒక మూలగా విసిరివేస్తూ. ఇది చూసి బెదిరిపోయిన మనోహరుడు తడబడుతున్న మాటలతో, తమాషా కడుగుతున్నాను గాని ముందే చెప్పాను కదా, నీ నిజాయితీ సంగతి ఎరుగని వాళ్ళెవరు, ఏమీ అనుకోకు అంటూ అక్కడ్నుంచి ఇంటి దారి పట్టాడు. మర్నాడు వాడు అమ్మవారి ముక్కుపుడక పొరుగురులోని నౌకాలకు అమ్మదలచి బయలుదేరాడు. దారిలో వాడికి వీరప్ప అనే కాపలాదారుడు ఎదురుపడి ఆగమన్నాడు. తన దొంగతనం బయటపడిందని వాడు అదిరిపడ్డాడు. అయితే వీరప్ప జేబులో నుంచి చుట్ట ఒకటి తీస్తూ, నా చికుముకి రాయి అరిగిపోయింది, రవ్వ పడటం లేదు, నీ దగ్గరుంటే ఇవ్వు అన్నాడు. దానితో మనోహరుడికి ప్రాణం కుదుటపడి, నాకు పొగ తాగే అలవాటు లేదు అన్నాడు. నాకు ఒకప్పుడు పొగ తాగే అలవాటుండేది కాదు అంటూ వీరప్ప ముందుకు సాగిపోయాడు. మనోహరుడు నూకాలుండే ఊరు చేరి అతడెక్కడుండేది ఎవరినైనా అడిగి తెలుసుకుందామనుకునేంతలో భటులు 2 మనుషులను పట్టుకుని చేతులకు సంకెళ్ళు వేసి తీసుకుపోతున్నారు. మనోహరుడు దారైపోయేవాణ్ణొకణ్ణి వాళ్ళెవరని అడిగాడు. దానికి వాడు, ఆ బుర్రమిసాలవాడు నూకాలు, రెండోవాడి పేరు తెలియదు. దొంగ సొమ్ము కొన్నందుకు నూకాలును, దాన్ని అమ్మినందుకు రెండోవాణ్ణి భటులు ఖైదు చేయబోతున్నారు అని చెప్పాడు. ఇది వింటూనే మనోహరుడికి ముచ్చెమటలు పోశాయి. జేబులో ఉన్న అమ్మవారి ముక్కుపుడక గుండ్రాయంత బరువుగా తోచింది. వాడికి దొంగతనం ఎంత ప్రాణాంతకమో అర్థమైంది.
వాడు అప్పటికప్పుడు తన గ్రామం చేరి అమ్మవారికి సాగిలపడి మ్రొక్కి, తల్లి, నేను దొంగతనం చేసిన మహాపాపిని క్షమించు అని ముక్కు పుడక అమ్మవారి ముక్కుకు పెట్టి వచ్చేశాడు. ఇది చేశాక మనోహరుడి మనసు తేలికపడింది. ఆ రాత్రి హాయిగా నిద్రపట్టబోతుండగా వాడికొక ధర్మ సందేహం కలిగింది. తను దొంగతనం చేసి పట్టుబడకపోతే ముక్కు పుడక ఖరీదులో సగం హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. ఆమె కనికరించబట్టే తన దొంగతనం ఎవరికీ తెలియలేదు. తప్పు గ్రహించి ముక్కుపుడకను అమ్మవారికి ఇచ్చేశాడు. కానీ మొక్కుబడి ప్రకారం ముక్కుపుడక ఖరీదులో సగం హుండీలో వెయ్యాలా? వేయనవసరం లేదా? ఆ తెల్లవారి బాగా ఆలోచించిన మనోహరుడు ముక్కుపుడక అమ్మలేకపోవటం నా చేతకానితనం. దానితో అమ్మవారికి సంబంధం లేదు. ముక్కుపుడకను తిరిగి ఆమెకు ఇచ్చిన మొక్కుబడి ప్రకారం దాని ఖరీదులో సగం హుండీలో వేయటం ధర్మమవుతుంది అనుకున్నాడు. తన మొక్కుబడి మాట నిలుపుకోవాలంటే తను కష్టపడి పనిచేయక తప్పదని నిర్ణయానికి వచ్చాడు మనోహరుడు. వాడు గ్రామంలోని పెద్ద రైతు ఘంటయ్యను కలుసుకుని, అయ్యా, ఏదైనా పని ఇప్పించండి, మీకు తృప్తి కలిగేలా చేయగలను అన్నాడు. మనోహరుడి సోమరితనం ఎరిగిన ఘంటయ్య మొదట్లో ఒప్పుకోలేదు. కాని వాడు కాళ్ళా వేళ్ళా పడటంతో పొలంలో ఏతాంతో నీళ్లు తోడే పని అప్పచెప్పాడు. మనమడిలో వచ్చిన మార్పుకు వాడి నాయనమ్మ చాలా సంతోషించింది. ఘంటయ్య కూడా వాడి పనితనం, కష్టించి పనిచేసే స్వభావం చూసి చాలా తృప్తి పడ్డాడు. ఇలా 3 నెలలు పనిచేసి మనోహరుడు ఘంటయ్య ఇచ్చిన జీతం డబ్బులో సగం తీసుకుపోయి అమ్మవారి గుడి హుండీలో వేసి తన మొక్కుబడి తీర్చుకున్నాడు. మరొక నెల గడిచాక ఘంటయ్య మనోహరుణ్ణి పిలిచి, ఒరే, నీది ఒళ్ళు దాచుకోకుండా కష్టించి పనిచేసే స్వభావమని తెలుసుకున్నాను. ఇక నిన్ను ఆ ఏతాంతోడే పని మాన్పించి నా పాలేర్లలో చేరుస్తున్నాను. ఇక ఈ నెల నుంచి నీ జీతం రెండింతలు చేయబోతున్నాను అన్నాడు. దీనికి మనోహరుడు పరమానందం చెందాడు. తన సోమరితనం వదలటానికి, దొంగ అయ్యే పరిస్థితి తప్పటానికి, యజమాని తనను మెచ్చుకోవటానికి వీటన్నిటికీ మూల కారణం అమ్మవారి కరుణాకటాక్షాలేనని వాడు మనసులోనే ఆమెకు కృతజ్ఞత చెప్పుకొని నమస్కరించుకున్నాడు. మరిన్ని మంచి కథల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.